హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసి మా బాబు హాస్టల్ దగ్గరికి వెళ్ళాము. ఇది వాళ్ళ హాస్టల్ అనమాట. వీళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. చాలా వరకు ఉన్నవాళ్ళ వరకు నేను వీడియో తీసాను అనమాట. ఇక్కడ వచ్చేసి పానీపూరికి వెళ్దామంటే వదిన వాళ్ళు, మేనగోడళ్ళు అందరూ వచ్చాము. ఇందులో మేనగోడళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, మరదళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారనమాట. ఇంకో క్లిప్పింగ్ కూడా ఉంది. అది నా దగ్గర లేదు, మా మేనగోడల దగ్గర ఉంది. తనకి చెప్పాను యాడ్ చేయరానని, ఇంకా నాకు ఇవ్వలేదు. ఇస్తే అది కూడా యాడ్ చేసేదాన్ని. ఇక్కడ వచ్చేసి తిన్నాం కదండి పానీపూరి, మరి అరిగిందాక నడవాలి కదా. అందుకే తోటమూల రోడ్లో నుంచి సాయిబాబా గుడి దాకా నడుచుకుంటూ వెళ్ళాము. ఎందుకంటే మా వదిన వాళ్ళ ఇల్లు అక్కడ సాయిబాబా గుడి దగ్గర అనమాట. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే రోజు గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట. ఇక పెద్దన్నగారికి గిఫ్ట్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ అందరం గిఫ్ట్లు ప్యాక్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్దొదిన, చిన్నొదిన అనమాట. ఆమె నుంచి నా పెద్దొదిన విజయవాడలో ఉంటుంది, ఈమె చిన్నామ హైదరాబాద్లో ఉంటుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరనే కాదు, అందరూ మంచి ఫ్రెండ్స్ అనమాట. ఒకళ్ళనే నేను చెప్పట్లేదు, అందరూ చాలా మంచి వాళ్ళు. వదినలు, మేనగోడళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అందరు. ఇక ఇక్కడ వచ్చేసి ఈమె కూడా చెల్లె అవుతుంది. ఆమె కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. మేము హైదరాబాద్లో ఉంటామనే కానీ ఎవరికెవరు కలుసుకోము. ఇలాంటి సందర్భాలలోనే కలుసుకుంటాం అనమాట. కానీ అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా ఇళ్ళల్లో ఏంటంటే 3 days జరుగుతాయి కాబట్టి అందరం 3 days అటెండ్ అయ్యాము. ఫస్ట్ డే ఏదో చేస్తారు నాకు తెలియదు, సెకండ్ డే పసుపు కుంకుమ తీయటం, థర్డ్ డే మహేశ్వర్లు చేయడం అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి పెద్దనాన్నకి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. వైఎస్ఆర్సీపీ నుంచి అంట ఈయన గారు, తెలియదు. బీసీ సంక్షేమ అధ్యక్షుడు గారు కూడా వచ్చారు. కానీ నాకు వీడియో తీయడం కుదరలేకపోయింది, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. అదిగాక పెదనాన్న గారికి చాలా పేరున్న వ్యక్తి. ఆడపి వెంకటాచార్య గారు అంటేనే ఫేమస్. ఆయన అసలు ఊర్లో గంపలగూడెంలో అంటేనే ఆయనకు ఒక పేరు మోసిన వాళ్ళు అనమాట. చాలా చాలా మంచివాళ్ళు. అసలు ఆయన పేరు చెప్తేనే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక నెక్స్ట్ డే మేము హైదరాబాద్ వచ్చేసాము. ఆ రోజు ఇక ఇక్కడ వచ్చేసి పాపను స్కూల్కి రెడీ చేస్తున్నా, కానీ బయట మాత్రం చాలా పెద్ద వానండి. బాగా పెద్దగా పడుతుంది వాన. ఎలా పంపించాలో ఏమో తెలియదు. అందులో మా బండి పంచర్ అయిపోయింది. మేము 3-4 days యూజ్ చేయకపోవడం వల్ల. ఇక పైన అబ్బాయి పంపించాడు అనమాట, ఇక్కడ వాళ్ళ పిల్లలతో పాటు. ఇక్కడ వచ్చేసి మా పాపకి టిఫిన్ పెట్టానండి. 4 ఇడ్లీలు పెట్టాను. కరెక్ట్గా 1 hour తింటుంది అనమాట. అదే నేను తినిపిస్తే చకచక్క అయినా 3 తింటుంది. అదే ఆమె తినడం అంటే 2 తింటుంది. 1 hour పడుతుంది అనమాట. ఇక అరిచి తిను 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 అరవడమే తప్ప తినడమే ఉండదు. ఇక్కడ వచ్చేసి ఆమెకు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. లంచ్లో కూడా ఎన్నిసార్లు అడిగాను, అమ్మాయి ఏం పెట్టాలి 100 సార్లు అడిగితే 101 నీ ఇష్టం అని అంటుంది. కానీ తనకి కర్రీస్ పెట్టట్లేదండి, ఎందుకంటే తన కర్రీస్ తినట్లేదు. ప్లస్ డ్రై అయిపోతున్నాయి. నేను పప్పు వేరే కర్రీస్ పెడితే డ్రై అయిపోయి అసలు ఏమీ తిందండి. ఎట్లా పెట్టిన బాక్స్ అట్లే తీసుకొస్తాయి. అందుకంటే ఆమెకి ఎక్కువ పులిహోర, ఫ్రైడ్ రైసులు, బెండకాయ ఫ్రై కర్రీసు ప్లస్ ఇవేనండి తనకి పెట్టేవి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చక్రాలు చేస్తున్నా. ఏమీ లేవు తినడానికి అని అంటుందని కొంచెం అన్ని చక్రాలు చేశాను అనమాట. ఇక అదే పిండిలో పకోడీ చేసుకున్నాము. పకోడీ చేశాను అనమాట, కొంచెం ఆనియన్ పకోడీ. ఇక తర్వాత వచ్చేసి నేను మార్నింగ్ ఏం కర్రీ చేయలేదు కదండి, పాపకే బాక్స్ పెట్టా కదా, మా కోసమని చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను, చిక్కుడుకాయ టమాటా. ఇక్కడ చిక్కుడుకాయ టమాటా చేశానంటే నాకు అప్పటికే ఫీవర్ వచ్చేసింది. బాగా బాడీ పెయిన్స్ అన్నీ యాడ్ అయిపోయాయి. తినలేకపోయాను. చేశాననే కానీ వంట తినలేకపోయాను. ఇక అందులో మా పాప కూడా వచ్చేసింది. ఇదిగోండి మా పాప మార్నింగ్ పోను అని చాలా ఏడ్చేసింది. నేను స్కూల్కి వెళ్ళను మమ్మీ అని. ఎందుకంటే తనకి ఎగ్జామ్ ఉందండి. ఎగ్జామ్ బాగా చదవలేదంట. అందులో మేము 4 days ఊరికి వెళ్ళాము కదా, తనకి ఏం చదవాలి ఏం రాయాలి అర్థం కాలేదండి. అందుకే పాపం రాయలేకపోయానని బాధపడ్డది. ఏం కదమ్మా నెక్స్ట్ టైం రాద్దువనని ఎంతో చెప్పాను నేను. చెప్పినా కూడా వినలేదు. నేను పోను అది వెళ్ళమ్మా నన్ను బుజ్జగించి పంపిస్తే వెళ్ళింది ఎట్లో. కానీ తను రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే తన ఎగ్జామ్ అంటే బాగా రాసిందంట అండి. అందుకే చాలా హ్యాపీగా చెప్తుంది. అయితే రోజు ఏడ్చుకుంటా వెళ్ళమ్మా ఆ స్కూల్కి, ఎగ్జామ్ ఏంటండి బాగా రాస్తావనంటే నేను పోను, అట్లా నేను మంచిగానే పోతాయి గురించి అని చెప్తుందండి. ఇక్కడ వచ్చేసి తనకు స్నాక్స్ ఇచ్చాను. అదే మధ్యాహ్నం పకోడీ చేసాం కదా, ఆ పకోడీ అనమాట. ఇస్తే తను పకోడీ తింటుంది. ఇక పకోడీ తిని కొద్దిసేపు ఆడుకుంది. నేను తర్వాత టీ పెట్టుకున్నాం అనమాట, నాకు మా వారికి. ఇక టీ పెట్టుకున్నాము, ఇద్దరం టీ తాగేద్దామని.
ఎందుకంటే వదరగుడి చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడా. కానీ టీ తాగదు మా పాప. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఎందుకంటే నైటు పెసలను ఒక స్పూన్ బియ్యము, ఒక గ్లాస్ పెసలకి ఒక స్పూన్ బియ్యం వేసి నానపెట్టాను అనమాట. అదే రుబ్బుతున్న అల్లం వేసి, అల్లము పెసలు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకొని దోశ వేసుకోవాలండి. అప్పుడు అలాగే టేస్ట్ బాగుంటుంది. కానీ మినపట్టు కన్నా ఇడ్లీ కన్నా ఇదే బలం అండి.